అన్నయ్య ప్రతి క్షణం నా కళ్ళ ముందు కనిపిస్తున్నాడు. రే ఆది అని అన్నయ్య నన్ను ప్రేమగా పిలిచే పిలుపు ఇంకా నా చెవుల్లో అలాగే ఉంది. నిజంగా అన్నయ్య ఇప్పుడు కూడా నన్ను పిలుస్తున్నాడన్న భ్రమ కలిగిస్తోంది. నా వల్ల కావడం లేదు పవి. నాకు నిద్రే పట్టడం లేదు. నీ పరిస్థితి నాకన్నా దారుణంగా ఉంటుందని నేను అర్థం చేసుకోగలను. ఏం అర్థం కావట్లేదు అది. సంతోషంగా మీ అన్నయ్యతో జీవితాన్ని మొదలు పెట్టాను. నన్ను అన్ని విధాలుగా బాగా చూసుకునే ఫ్యామిలీ దొరికిందని సంబరపడ్డాను. హనీమూన్కి అరకు వెళ్దామనుకున్నాం. సరిగ్గా 2 గంటలు తిరిగేసరికి అంతా మారిపోయింది. అది అనుకోని కుదుపు మన అదృష్టాన్ని మార్చేసింది. సంతోషాన్ని శాశ్వతంగా దూరం చేసింది. సొసైటీ దృష్టిలో నన్ను నష్టజాతకురాల్ని చేసింది. అలా మాట్లాడకు పవి. వాళ్ళలా నిన్ననడం నాకు కోపంగా బాధగా ఉంది. ఎవరిని లెక్క చేయాల్సిన అవసరం నీకు లేదు పవి. నీకు నచ్చినట్టు నువ్వు ఉండు. అది అంత తేలిగ్గా కుదిరే పని కాదేమో. అది ఎందుకు కుదరదు పవి? అన్నే లేకపోయినా ఇది నీ ఇల్లు.